అవినీతి పైన ముఖ్యంగా కౌన్సిలర్లైనటువంటి మెజారిటీ కౌన్సిలర్లు 6 మందిని ఈరోజు ఈ కౌన్సిలర్స్ అంతా కలిసి పత్రికా సమావేశం మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ మీడియా సమాచారం ప్రకారంగా మీ ముందు వస్తున్న అంశం ఏంటంటే ఈ మున్సిపాలిటీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు మంగమ్మ నాగభూషణ్ గౌడ్ గారు. మంగమ్మ గారు పూర్తి అవగాహనతోన ఎలాంటి చట్టాలు కానీ ఇక్కడ బిల్స్ కానీ ఏది మాట్లాడదు. మున్సిపాలిటీకి ఏ సంబంధం లేకుండా వాళ్ళ భర్త అయినటువంటి నాగభూషణ్ గౌడ్ గారు అందరి అధికారులను మరి కూడగట్టుకొని ఆయన పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ లేదా ఆ కమిటీలో ఉన్నటువంటి 6 మంది కౌన్సిలర్లకు కూడా సమాచారం లేకుండా తన వ్యక్తిగతంగా కమిషనర్లను మరి ఏఈని ఏడీని అకౌంటెన్సీని తర్వాత అధికారులంతా తన పద్ధతిలో తను పట్టుకొని మరి గత శాసనసభ్యుల ద్వారా చేయించినా లేకపోతే ముఖ్యమంత్రి ద్వారా చేయించినా తెలియదు కానీ ఈ ఊరికి వచ్చినటువంటి నిధులు ఒక దాదాపు 19 కోట్ల రూపాయల నిధులు వస్తే అందులో సగానికి పైగానే తప్పుడు పద్ధతిలో బిల్లులు చేసుకొని పనులు జరగకుండానే బిల్లులు చేసుకొని తిన్నారు. ఈ విషయంలో ఇప్పటికీ మేము కలెక్టర్గా గత 20వ తారీఖు నాడు 2వ నెలలో జరిగినటువంటి మీటింగ్లో మన శాసనసభ్యులు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ముగ్గురు వస్తే వాళ్ళ ముగ్గురు ద్వారా మొత్తం రికార్డులంతా కూడా మాకు కావాలని కోరడం జరిగింది. కాబట్టి ఆ బడ్జెట్ను వ్యతిరేకించినప్పటికీ ఆ రోజు తాత్కాలికంగా వాయిదేసి మాకు ముందు పాత లెక్కలు చెప్పని చెప్పేసి అడగడంతో కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఆదేశిస్తే ఆ రికార్డులన్నీ మేము పరిశీలిస్తే ఇప్పటికి వచ్చిన కొంత అవినీతి బయటపడ్డది. ఇంకా పూర్తి స్థాయిలో మాకు సమాచారం ఇవ్వట్లేదు. ఎంబీలు కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో మాకు కావాల్సిన అవసరం ఉంది. కొందరు కాంట్రాక్టుల పేరు రాశారు, అర్థం కాని పద్ధతిలో కాంట్రాక్టులు ఎవరో తెలియదు, కౌన్సిల్ సభ్యులకు సమాచారమే లేదు. ఇట్లాంటి పద్ధతిలో కొంతమంది కాంట్రాక్టులు లక్షల రూపాయలు బిల్లు ఎత్తుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ అవినీతి పైన మరి మీ ద్వారా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. కాబట్టి మున్సిపల్ ప్రజల యొక్క అభిప్రాయాలను మరి పత్రికల ద్వారా మీడియా ద్వారా ముందుంచి రేపు ఈ విషయంలో ఈరోజున్న 6 మంది కౌన్సిలర్లతో పాటు ఇంకో 2-3 కౌన్సిలర్లు బయట ఉన్నారు. వాళ్ళు కూడా ఈ అవినీతికి మద్దతుగా వస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా కూడగట్టుకొని అమర్చింతలో ఇంత చాలామంది ఫోన్స్ కూడా చేశారు. సున్నము, బ్లీచింగ్ పౌడరు, హైపోసోడియం క్లోరైడ్ డేట్స్తో సహా మెన్షన్ చేశాము. ఇవి ఇప్పటి వరకు గత 3.5 సంవత్సరాల్లో 18 లక్షల బిల్స్ ఉన్నాయి. ఇది లైమ్, బ్లీచింగ్ పౌడర్ అండ్ హైపోసోడియం క్లోరైడ్. కరోనా టైంలో పైరేత్రం అన్నారు కానీ అది కాకుండా వేరే హైపోక్లోరైడ్ వాడినట్టున్నారు. ఇవన్నిటికీ బ్లీచింగ్ పౌడర్, లైమ్ అండ్ సోడియం హైపోక్లోరైడ్ 5,37,000 డ్రా చేశారు, బిల్స్ ఇచ్చారు. దీంట్లో పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ బ్యానర్స్ కానీ, దీంట్లో వ్యాక్సినేషన్ సెంటర్ రెంటల్ పేమెంట్స్ అని, కంటి వెలుగు ప్రోగ్రామ్ క్యారీడ్ అవుట్ దానికి కావాల్సిన టెంట్, చైర్స్ ప్రొవైడ్ చేశామని, తర్వాత ఇందాక చెప్పినట్టే ఇట్లా ముస్లింస్లో సోదరులకి బక్రీద్కి ఇట్లా టెంట్స్ ప్రొవైడ్ చేశామని, ఈ స్వీట్స్ అండ్ ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం చైర్స్, ఇవి సౌండ్ సిస్టము, గృహలక్ష్మి బెనిఫిషియర్స్కి వాళ్ళకి ఇవ్వడానికి స్టేజు, ఇవన్నీ కూడా 14,000, 15,000, 20,000, 30,000, బిలో 50,000 ఇలాంటి పార్టీషన్ ఆఫ్ బిల్స్ చేసి మొత్తానికి 5,37,000 డ్రా చేశారు. పర్సన్ అండ్ కమిషనర్ అండ్ అకౌంటెంట్ వాళ్ళ ముగ్గురికి తెలిసి చేసి అంటే వాళ్ళ అవగాహన అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది ప్రాపర్ ఛానల్ అలా వెళ్తుంది అనమాట. దాని మీద బేస్ చేసుకొని ఇన్ని బిల్స్ చేశారు. ఇవన్నీ కూడా కౌన్సిల్కి తెలియకుండానే మమ్మల్ని పిలిచినప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్స్కి ఇలాగే ఈ మొత్తం వాచెస్ మీద గత 1.5 year నుంచి తీసింది 11 lakhs, 11 లక్షలు. శానిటేషన్ వర్కర్స్కి ఎక్విప్మెంట్స్, పరికరాలు కూడా మనం అందజేస్తలేము మున్సిపాలిటీ నుంచి అని చెప్పి వాళ్ళు ఒక మెన్షన్ చేశారు. ఈ విషయం ఎందుకు చేయలేదు, మనము డిస్కషన్లో చాలాసార్లు వచ్చింది కదా పెట్టాము అనేది మాకు గుర్తుంది. దానిపైన వర్కౌట్ చేస్తే పర్చేసింగ్ అంటే డ్రిల్ మిషన్ కానీ, ఫాగింగ్ మిషన్ కానీ, బ్యాటరీ స్ప్రేయర్స్ కానీ, ఎక్విప్మెంట్స్, శానిటేషన్ ఎక్విప్మెంట్స్ కానీ, గ్లౌజ్, షూస్
అండ్ బ్రూమ్ స్టిక్స్, జాడకట్టలు అండ్ ఇవన్నిటి మీద 5,33,000 బిల్స్ ఉన్నాయి.